ప్రేమను దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూచుకునము. లూకా సువార్త 11:35 ప్రార్థన. కృపగలను మా తండ్రి దగ్గర ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించు ఆయన. అలాగే రక్షణ పొందని వారు ఉంటే రక్షణ పొంది ఎవరికి వారిని వారు భద్రంగా కాపాడుకుంటకు సహాయం చేయండి. రక్షణ పొందిన వారిలో ఉన్న వెలుగు చీకటి కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ సహాయం చేయండి. మీ ఆత్మచేత ప్రతి వారిని నడిపించండి. వారి ఇంట్లో నుండి బయటకు వెళుతున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలు ఉంచి వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లోనూ తోడుగుండండి ప్రభు. సహాయం చేయండి నాయన. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరుగుటకు సహాయం చేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీకు దృష్టి ఉంచి కాపాడు. అంతేగాక అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి నాయన. ఉద్యోగాలు లేని వారికి యవనస్తులకు ఉద్యోగాలు దయచేయండి. చిన్న బిడ్డలు నా తండ్రి వారి బలహీనతలను బట్టి నా తండ్రి నాయన వారు చదువుకోకుండా మానం వేస్తున్నటువంటి వారిని బలపరిచి చిన్న బిడ్డలందరూ చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి కూడా సహాయం చేయండి నాయన. కృపతో నింపండి. చీకటి కార్యాలన్నీ నిర్మూలన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు అయిన నీవు తోడుగుడి సహాయం చేయండి నాయన. ప్రార్థనలు ఏకీవిస్తున్న ఈ బిడ్డలకు నిండారులు దీవెన దయచేయండి నాయన. అనారోగ్యంలో ఉన్నవారికి ఆరోగ్యం దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం, బలమైన శక్తిని దయచేయండి ఆయన. కృంగిన వారిని లేవనెత్తండి. అప్పులు, ఆర్థిక సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అంతేకాక నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి. దీవులతో నిమ్మని ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డలకు నిండారులు దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యం తోడైయుండుగాక. ఆమేన్. ఆమేన్.